నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ నేను మోనిక ఉట్టికి ఎగురలేనమ్మ నింగికి ఎగురుతానందట అలా ఉంది పాకిస్తాన్ తీరు మోయలేని రుణాల భారం రికార్డు స్థాయిలో నిత్యావసరాలు పెరుగుతున్న పేదరికం రెచ్చిపోతున్న ఉగ్రవాదులు దడ పుట్టిస్తున్న రెబల్స్ పట్టి పీడిస్తున్న రాజకీయ సంక్షోభం ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పుడు జెన్సీ ఇన్ని సమస్యలు ఉంటే ఏ దేశమైనా అల్లకల్లోలానికి గురవడం ఖాయం. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేస్తున్నట్లు పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గణతంత్ర వేడుకల్లో జరిగే సైనిక కవాతు 31 గన్ సెల్యూట్ సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి జరగవు. కేవలం జెండా ఆవిష్కరణ మాత్రమే నిర్వహించబడుతుంది. పాక్లో పైసల పంచాయతీ ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవడానికి రిపబ్లిక్ డే నిర్ణయం ఒక్కటి చాలు. ఆ దేశ దౌర్భాగ్యానికి దాయాది పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. కొద్ది రోజులుగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఇస్లామాబాద్ ఎదుర్కొంటోంది. చివరకు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడానికి కూడా తగిన నిధులు లేవంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓపెన్గా డబ్బులు లేక అనే మాట చెప్పకుండా పొదుపు చర్యలంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు పాకిస్తాన్ పాలకులు. పాకిస్తాన్లో ప్రతి ఏటా మార్చి 23న రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహిస్తారు. 1940లో లాహోర్ తీర్మానం ఆమోదించబడిన రోజును దేశ స్థాపనకు పునాది వేసిన ఘట్టంగా భావిస్తారు పాకిస్తానీయులు. ఒకవైపు షెహబాజ్ ప్రభుత్వం బాధ్యతాయుత నిర్ణయం తీసుకుందని కొందరు అభిప్రాయపడుతుండగా మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. దేశ గౌరవాన్ని ప్రతిబింబించే వేడుకలను రద్దు చేయడం సబబు కాదన్నారు. ఎంకిపెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లుగా మారింది పాకిస్తాన్ పరిస్థితి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఆ దేశంలో చమురు మంట పుట్టిస్తుంది. ఇస్లామాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గల్ఫ్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మిన్నంటాయి. ఏకంగా పెట్రోల్ డీజిల్ ధరలను 20% పెంచింది షెహబాజ్ షరీఫ్ సర్కార్. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాకు ఆటంకాలు కలగడంతో లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలను ఏకంగా 55 పాకిస్తాన్ రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ ధర 321.17 రూపాయలకు, లీటర్ డీజిల్ ధర 335.86 రూపాయలకు చేరింది. దీంతో బంకుల వద్ద పాకిస్తానీ వాహనదారులు క్యూ కట్టారు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్ డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయి. దీంతో ముందస్తు చర్యలు చేపట్టింది షెహబాజ్ సర్కార్. వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. ఇంట్లో ఉండి పనులు చేసుకోండి, ఆఫీసులకు రావద్దు, అనవసరంగా బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేసింది. చమురు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో వీలైన చోట వర్క్ ఫ్రం హోం తప్పనిసరి చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రమైన ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ఐఎంఎఫ్ షరతులు కూడా కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణమయ్యాయి. దాయాది నిర్ణయం అంతర్జాతీయ సమాజానికి కూడా ఒక సంకేతం. విదేశీ పెట్టుబడిదారులు, రుణదాతలు ఆర్థిక స్థిరత్వంపై జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఆర్థిక సంస్కరణలు, శక్తి రంగంలో పెట్టుబడులు, పరిపాలనా పారదర్శకత చర్యలు తీసుకుంటేనే పాకిస్తాన్ సంక్షోభం నుంచి బయటపడగలదు. ఇక ఇదే విషయంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, పాకిస్తాన్ రిపబ్లిక్ డే వేడుకలను రద్దు చేసింది. సో ఈ రద్దుని ఏ విధంగా చూడాలంటారు?
చాలా అరుదుగా జరుగుతుంది కదా మా స్వతంత్ర దినోత్సవం గాని, రిపబ్లిక్ డే గాని. దేశ ప్రజలందరిలో ఒక రకమైన ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం లేకపోతే ఆత్మాభిమానాన్ని ఇచ్చేది కదా! ఈ రిపబ్లిక్ డే అనేది. దేనికోసం చేస్తాం మనము? అంటే సాధించిన ఘనకార్యాలను గుర్తు చేసుకోవడానికి ఒక జాతిగా ఆయా దేశాలు ఇలాంటివి సెలబ్రేట్ చేస్తుంటాయి. చాలా అరుదుగా జరుగుతుంది. రిపబ్లిక్ డేను రద్దు చేసుకుంటే కాసిన్ని డబ్బులు మిగులుతాయి అని అంటే పరిస్థితి ఎంత దీనంగా ఉంది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ప్రకటన కూడా నవాజ్ షరీఫ్ ఆ ప్రకటన కూడా చేశాడు. యుద్ధమే కారణం అన్నట్టుగా చెప్పాడు. యుద్ధము ప్రపంచాన్ని అందరికీ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది ఇప్పటికి కూడా. పాకిస్తాన్‌కి ఒక్కటికే చేయడం లేదు. కానీ గణతంత్ర దినోత్సవాన్ని రద్దు చేసుకోవడం ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ ఇది. ప్రజలందరూ పాల్గొనే అటువంటి ప్రోగ్రామ్‌లో ఖర్చు మిగిలిస్తాం, డబ్బులు మిగిలిస్తామని, అక్కడ వాహనాలకు డబ్బు మిగిలిస్తామని ఆర్థిక స్థితిని తెలియజేస్తుంది. మరింత అసంతృప్తికి గురి చేస్తుంది ప్రజలను. ఇప్పటికే దేశంలో ఒక అన్రెస్ట్ ఉంది. దీంతో అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే, పాకిస్తాన్ పరిస్థితి చాలా డెలికేట్‌గా ఉంది. సున్నితంగా ఉంది. దేశంలో ఒక రకమైన అత్యవసర పరిస్థితి అంటాం. ఎమర్జెన్సీ లాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కనుక దేశానికి గర్వకారణమైన ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అని అంటాం. అలాంటి సెలబ్రేషన్స్ తాను రద్దు చేసుకుంటుంది. అక్కడెక్కడ నా పైసా నా ఇవేంటివి ఇవన్నీ కూడా వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళు నా తేల్ నూనె ఆయిల్ లేదు, పైసా లేదు, రేషన్ లేదు అని ప్రజలు అక్కడెక్కడ వాపోతున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బ్లాక్అవుట్ అయినటువంటి పరిస్థితి పాకిస్తాన్‌లో కనపడుతుంది. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ యొక్క ఆర్థిక స్థితి ఇంత దీనంగా ఉంది. మనం అర్థం చేసుకోవాలి. యుద్ధం యొక్క ప్రభావం మన పైన లేదా అంటే మన పైన కూడా ఉంది. మన దగ్గర కూడా గ్యాస్ కొరకు లైన్‌లలో నిలబడతా ఉన్నారు. చిన్న చిన్న హోటల్స్ కూడా అక్కడక్కడ ఆగిపోయినట్టు చిన్న చిన్న సమోసా లాంటి చిన్న చిన్న వస్తువులు మార్కెట్‌లో వీధిన అమ్మేటువంటివి కూడా రూ. 10 ఉన్నది రూ. 20 లాంటి ధరలు అక్కడక్కడ పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభావం మన పైన ఉంది. కానీ మన దగ్గర నిరంతర ప్రయత్నం నడుస్తూ ఉంది. షిప్పులు వస్తా ఉన్నాయి. మెల్లమెల్లగా గ్యాస్ కూడా తిరిగి అందుతా ఉంది. ఇటువంటి ఒక ప్రయత్నం నడుస్తుంది. కానీ ఆర్థిక స్థితి అంటే అదొక్కటే కాదు. కేవలం సప్లై ఆగిపోవడం ఒకటే కాదు. ఫారెన్ ఎక్స్‌చేంజ్ ఏదైతే ఉంటాయో ఈ ఈ పూర్తిగా తరిగిపోయినాయి పాకిస్తాన్‌లో. కనుక ఐఎంఎఫ్ ముందు నిలబడ్డది పాకిస్తాన్. దీనంగా నిలబడ్డది. బెయిలౌట్ కోసం ఐఎంఎఫ్ దగ్గర ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర బెగ్గింగ్ చేస్తా ఉంది పాకిస్తాన్. ఇది పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి. కనుక మీరు అన్నట్టుగా ఇంతకు మొదలు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పుడో ప్రకటించారు. స్కూల్స్, కాలేజెస్ వర్కింగ్ డేస్ తగ్గించారు. 2 రోజులు, 3 రోజులు వారానికి అన్నట్టుగా చెప్పారు. కొన్ని స్కూల్స్ అయితే క్లోజ్ చేశారు. ప్రభుత్వ వాహనాలన్నీ ఆగిపోయినాయి. అసలు ప్రభుత్వ వాహనాల్లో ఆయిల్ లేదు వేసుకుందామంటే వాళ్ళకు. కనుక విదేశీ పర్యటనలన్నీ ఆగిపోయినాయి వాళ్ళు. కనుక ఒక రకమైన గంభీరమైనటువంటి ఎకనామిక్ క్రైసిస్ అని అంటారు.